నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. వైవిని ఇరికించడంలో ఆ అటెంప్ట్ కుదరలేదా? కూటమిలో భిన్న స్వరాలు. విశాఖ అందానికి రెండవ వైపు. ప్రియురాలితో ప్రియాంక గాంధీ తనయుడి నిశ్చితార్థం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించేందుకు కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారానికి సంబంధించి ఇంకా విచారణ సాగుతూనే ఉంది. అప్పట్లో టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డిని ఈ కేసులో పూర్తిగా ఇరికించేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయా అని ప్రజలు అనుమానిస్తున్నారు. అప్పట్లో కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ పోలీసులు జైల్లోనే విచారించారు. అయితే ఆ నెయ్యి సరఫరా డీల్స్తో తనకు అసలు సంబంధమే లేదని చెవిరెడ్డి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అప్పట్లో అదే కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. వారిని కూడా విచారించడం ద్వారా వైవి వ్యతిరేక ఆధారాలను రాబట్టడానికి ప్రయత్నం జరుగుతున్నదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. అప్పట్లో చెవిరెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కొలుసు పార్థసారథి కూడా కొనుగోళ్ల కమిటీలో ఉన్నారు. ప్రశాంతి కేవలం 4 నెలలే ఆ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీ తరపున కోవూరు ఎమ్మెల్యే, అలాగే అప్పటి మరో సభ్యుడు కొలుసు పార్థసారథి ఇప్పుడు తెలుగుదేశం తరపున మంత్రి. వీరిని విచారిస్తే కనుక సిట్ ఎలాంటి ఆధారాలను కోరుకుంటుందో అదే మాటలు వల్లించగలరు. తాజాగా తెలుగుదేశం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని సిట్ అధికారులు నెల్లూరులోనే ఆమె నివాసంలో ఒక రోజంతా సుదీర్ఘంగా విచారించారు. అయితే కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కుంభకోణం జరిగినట్లుగా ఆమె నుంచి పెద్దగా వివరాలు దొరకలేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాను కేవలం 4 నెలలు మాత్రమే ఆ కమిటీలో ఉన్నట్టుగా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. 6.5 ఏళ్ల కిందట జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ఎలా గుర్తుంటాయి అని కూడా ఆమె ఎదురు ప్రశ్నించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వైవి పాత్ర ఉన్నదని తేల్చడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పిన సాక్ష్యాలు సిట్కు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కొలుసు పార్థసారథిని విచారించడం ద్వారా ఆ తరహా ఆధారాలు దొరకబుచ్చుకుంటారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి టీటీడీకి నెయ్యి సరఫరా అంశాన్ని వీలైనంతగా వాడుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతూ ఉంది. విశాఖ బీచ్ రోడ్లో వైసీపీ హయాంలో 100 కోట్లతో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి అన్న దాన్ని ఆలోచిస్తూనే 19 నెలలు కూటమి ప్రభుత్వం గడిపేసింది. తాజా మంత్రివర్గంలో దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగినా ఎందుకో ఆగింది. ఈ విషయం మీద మంత్రులతో వేసిన ఉపసంఘానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికి 3 సార్లు సమావేశమైన మంత్రుల కమిటీ తాజాగా తేల్చింది చూస్తే ఈ ప్యాలెస్ని హోటల్స్కి ఇవ్వాలని, పైగా వారికి మరికొంత భూమిని కూడా రిషికొండ మీద ఇస్తే ఆ మొత్తం కలుపుకుని వారు ఆతిథ్య రంగానికి సంబంధించి వ్యవహారాలు చూస్తారు అని నిర్ణయించారు. ఇదే విషయం మీద విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విభేదిస్తున్నారు. రిషికొండ భవనాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని ఆయన సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తే చక్కని ఆధ్యాత్మిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు అని ఆయన అంటున్నారు. రిషికొండ భవనాన్ని లాభాపేక్షతో చూడవద్దని కూటమి ప్రభుత్వ పెద్దలను కోరారు. అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అయితే ఈ భవనాన్ని టూరిజం శాఖకి అప్పగించాలని కోరారు. హోటల్ రిసార్ట్స్ తరహాలో లీజుకి ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆఫీసులకు వినియోగించినా మరే కార్యక్రమానికి ఇచ్చినా ఆదాయం రాకపోగా ప్రభుత్వానికి తిరిగి ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రతిపాదించిన దానిని ఆయన ఒక విధంగా పూర్తిగా విభేదించారు అని అంటున్నారు. విష్ణుకుమార్ రాజు ఈ విషయంలో మాట్లాడడంతో టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జోక్యం చేసుకుని తన ప్రతిపాదనను వినిపించారని అంటున్నారు. ఒక విధంగా ఇది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని బలపరిచినట్లుగా ఉంది. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఏమంటారో చూడాల్సి ఉంది. విశాఖ అంటే అంతా బ్యూటిఫుల్ సిటీ అని భావిస్తారు. పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, నీలి సముద్రం, ఇలా విశాఖను వర్ణిస్తారు. ఎప్పుడూ 16 అణాల అందాల బొమ్మలా విశాఖ కనిపిస్తుందని ఎంతో ఆనందపడతారు. ఇవన్నీ నిజమే. విశాఖ గొప్ప నగరమే. అందాలు అన్నీ ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటుంది. మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఏపీలో అతిపెద్ద నగరంగా ఈ రోజుకు ఉంది. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే మాత్రం అసలు నిజాలు తెలుస్తాయి. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విశాఖలో పర్యటిస్తూ విశాఖ గురించి చేసిన ప్రకటన చూస్తే వామ్మో అనుకోవాల్సి ఉంటుంది. ఏపీలోనే అత్యధిక మురికివాడలో ఉన్న నగరం విశాఖ అని తాజా పర్యటనలో మంత్రి గారు సెలవిచ్చారు. గత 50 ఏళ్లుగా కూలీ నాలీ చేసుకుంటూ ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారని ఆయన అన్నారు.
అత్యంత దుర్భర పరిస్థితుల్లో వారి జీవనం గడుపుతున్నారు అని ఆయన స్వయంగా చూసిన తర్వాత అన్న మాటలు ఇవి. పోనీ వారేమీ నగరానికి దూరంగా ఎక్కడో ఉండడం లేదు, నగరంలో అంతర్భాగంగానే ఉంటున్నారు. ఒకనాటి విశాఖ 1 టౌన్లో ఉంది. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడుతోంది. జగదాంబ జంక్షన్ తర్వాత ప్రాంతం అంతా అభివృద్ధిని చూస్తోంది. అలా పాత విశాఖకు కొత్త విశాఖకు మధ్య మురికివాడలతో అతిపెద్ద అంతరం ఉంది. మురికివాడలలో 180 దాకా కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా తమకు ఈ మురికి బాధలు తప్పించమని పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మురికివాడ ప్రాంతాలు కలిగి ఉన్న విశాఖ నగరంలో నిర్వాసితులకు తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. సోనియా గాంధీ మనవడు, ప్రియాంక గాంధీ తనయుడు రేహాన్ వాద్రాకు ప్రియురాలు అవీవా బేగ్తో నిశ్చితార్థం జరిగింది. వీళ్ళిద్దరూ 7 ఏళ్లుగా ప్రేమలో ఉంటున్నట్టు తెలిసింది. ఇటీవలే ప్రియురాలి వద్ద పెళ్లి ప్రతిపాదనను రేహాన్ చేయడం, ఆమె అంగీకరించడంతో 7 అడుగులు వేయడానికి మార్గం సుగమమైంది. అయితే ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. జాతీయ మీడియా ఈ విషయమై కథనాలు రాయడంతో సోనియా గాంధీ మనవడి ప్రేమ, నిశ్చితార్థం అంశాలు వెలుగు చూశాయి. ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా, ప్రియాంక దంపతుల కుమారుడు రేహాన్. ఇతను డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో విద్యను అభ్యసించాడు. ఇదే స్కూల్ నుంచే గతంలో దివంగత రాజీవ్ గాంధీ, ఆయన తనయుడు రాహుల్ కూడా చదువుకున్నారు. డెహ్రాడూన్ తర్వాత లండన్లో రేహాన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ పూర్తి చేసినట్టు తెలిసింది. తల్లి ప్రోత్సాహంతో ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నాడు. రేహాన్ ప్రియురాలు అవీవా బేగ్కు కూడా ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమట. ఢిల్లీలో ఆమె చదువుకున్నారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో అవీవా పట్టభద్రురాలు, ఫుట్బాల్ క్రీడాకారిణి కూడా. జాతీయ స్థాయిలో ఆమె తీసిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇద్దరి మధ్య 7 ఏళ్ల ప్రేమ ఎట్టకేలకు 3 ముళ్ల బంధానికి దారితీసింది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.